సో ఇప్పుడు నేను బీహార్లో ఉన్నాను, కరెంట్ బీహార్లో ఉన్నాను. అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసరికి 11 12 ఉంది. ఈరోజు సిలిగురికి వెళ్ళేసి అక్కడ స్టే చేసి కొంచెం వింటర్ జాకెట్ తీసుకోవాలి. నేను యాక్చువల్లీ డికెత్లాన్లో తీసుకోకుండా తప్పని చేసిన. డికెత్లాన్లో తీసుకునేదంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు వెళ్ళి సిలిగురిలో ఒక వింటర్ లైనర్స్ తీసుకోవాలి. ఎందుకంటే చలి ఇక్కడే ఇలా ఉందంటే ఇంకా తవాంగ్లో వేరే లెవెల్లో ఉంటుంది. సో చలో. సో డే 4 ఆఫ్ అవర్ రైడ్. ఈరోజు బీహార్లో స్టే చేస్తుండే నిన్న నైట్. సో ఇప్పుడు 450 కిలోమీటర్స్ ఉంది సిలిగురికి. సో ఈరోజు సిలిగురిలో స్టాప్. అండ్ అక్కడ కొన్ని వింటర్ లైనర్స్ కొనాలి, రైట్. వింటర్ జాకెట్ ఒకటి అండ్ వింటర్ లైనర్స్ కొనాలి. ఎందుకంటే ఇప్పుడు మనకు మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేస్తే చలి విపరీతంగా ఉంది. ఇక్కడ బీహార్లో కూడా చాలా ఉంది, యూపీ బీహార్లో కూడా చాలా ఉంది. నైట్ తెలిసింది నాకు. సో సిక్కింలో కొంచెం షాప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి సిలిగురిలో షాపింగ్ చేసి హెడ్ టు తవాంగ్. ప్రిటీ ఎక్సైటెడ్. తవాంగ్ అయితే ఆ ఎక్సైట్మెంట్ ఇంత దూరం తీసుకొచ్చింది. అండ్ హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. ఈ లడ్డు కూడా హెల్ప్ కూడా చేయట్లేదు వెనక గుంజడానికి. రైట్ భయ్యా, థ్యాంక్ యూ. అమ్మాయ్యా. సో ఇక్కడ నుంచి సిలిగురి మనకి 450 కిలోమీటర్స్ ఉంది. 9 అవర్స్ పడుతుంది, ఇంక్లూడింగ్ బ్రేక్స్ అయితే 11 అవర్స్ పట్టొచ్చు. 8 వరకు అట్లా వెళ్ళిపోతాం నాకు తెలిసి. గండక్ బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉంది. ముజాఫర్పూర్ ఇంకొక 30 కిలోమీటర్స్ ఉన్నట్టుంది. అక్కడికి వెళ్ళి ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దాము. అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ అంతా పడుతుంది. సో ఈ రోజుకి ఎట్లయినా సిలిగురి వెళ్ళాల్సిందే. ఈ రోడ్లు ఇట్లాంటి రోడ్లు ఉంటే వెళ్ళడం కష్టమే. నేషనల్ హైవే లాంటిది మంచిగా 4 లేన్ హైవే అని ఉండాలి. నేను 100 స్పీడ్లో క్రూజ్ చేయాలి అంటే. టూ 350 కిలోమీటర్స్ అనుకుంటా. 350 కిలోమీటర్స్ ఉంది. రీచ్ బై ఈటీఎన్ ఏమో 6 వరకు చూపెడుతుంది, బట్ నాకు తెలిసి 7-8 అవ్వచ్చు. బ్రేక్స్ ఉంటాయి కాబట్టి 400 కిలోమీటర్స్ సింగిల్ స్టేజ్లో కొట్టలేము. సో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుంటే 7-8 అవుతుంది. బట్ రోడ్స్ ఇంకా కన్నా కొంచెం బెటర్ అవుతాయి. యూ కెన్ గో మచ్ ఫాస్టర్. చిన్న డైవర్షన్ చూపించింది. బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అక్కడ. సో డైవర్షన్ వచ్చింది. స్టాప్డ్ అట్ దిస్ ధాబా. మనం తినేసి బ్రేక్ఫాస్ట్ అయినాక వెళ్ళిపోదాం ఇంకా. థ్యాంక్ యూ.
क्या है भैया खाने के लिए? हाँ जी, क्या है खाने के लिए? क्या पराठे अभी सुबह मिल जाएंगे? हाँ पनीर पराठा है। हाँ, पनीर पराठा है, सत्तू पराठा है। हाँ पनीर पराठा। पनीर पराठा हाँ 2 करवा दूँ? 2 पहले एक का। पहले एक। हाँ उसके बाद में बोल। कर्ड करवा दूँ? हमारा अपना जमा हुआ होता है। दही दही हाँ मेरा अपना जमा हुआ होता है। हाँ दही लाते। मैं बोला कर्ड हमारा अपना होता है अच्छा जमा हुआ। हाँ हाँ ठीक है, तो वो करवा दूँ? पनीर में डालते हैं, पनीर पराठा में डालते हैं। कर्ड अलग आएगा। अच्छा अलग है, हाँ डाल दो। हाँ ठीक है। करवा दूँ? हाँ बट कर्ड नहीं खाते भैया अभी। अभी कर्ड नाको, कर्ड नाको अभी, दही नाको अभी। हाँ कर्ड नहीं? हाँ नाको अभी। డిన్నర్ ఇక్కడ ధర్మ దగ్గర ఆగి డిన్నర్ చేస్తున్నాం. సో సేమ్ యాజ్ యూజువల్ ఇస్తే నిన్న పరాటా తిన్నా, పన్నీర్ పరాటా, అండ్ ఇవాళ కూడా సేమ్ పన్నీర్ పరాటానే. ఒక ఆలు పరాటా, ఒక పన్నీర్ పరాటా, కర్డ్ ఇచ్చారు. చాలా బాగుంది. కృష్ణ ధాబా అండ్ రెస్టారెంట్ బాగుంది ఫుడ్. ఒక పన్నీర్ పరాటా, ఒక ఆలు పరాటా విత్ దహి. దహీలో కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం జీరా పౌడర్ వేసుకొని తిన్నాం. టేస్ట్ మార్వలస్, సూపర్ ఉంది టేస్ట్. సో బ్యాక్ టు రైడ్ అప్డేట్. ఏంది బండి వాపల్ అవుతుంది? ఓకే చూపించాలి ఎక్కడన్నా. ఓకే 7 hours చూపెడుతుంది. ETA 6:33. బైక్ వాబుల్ అవుతుంది టూ మచ్గా. రోడ్డు వలన ఓకే. సో 656, 360 kilometers ఉంది ఇక్కడ నుంచి. అండ్ 6:33 ETA. నేను ఇంకా నాన్ స్టాప్, ఇక నాకు బ్రంచ్ టైప్ ఇది, బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్. సో ఇంకా మళ్ళీ నేను బ్రేక్కి ఏదో ఆగాల్సిన అవసరం కూడా లేదు, గట్టిగా తినేసినాం డైరెక్ట్. ఇంకా ఆగితే సిలిగురియే. అంటే మేజర్ పెద్ద పెద్ద బ్రేక్స్ ఏం తీసుకోను, ఏదన్నా ఉంటే స్నాక్స్ లాగా ఏమన్నా తినడానికి అవుతుంది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. సో అరైవల్ టైం 6:30 అంటే నాకు వెళ్ళేసరికి 7-8 అవుతుంది. ఐ థింక్ వెనకాల టాప్ బాక్స్ బాగానే ఉంది. చైన్ నీ సౌండ్ ఆరా నా సౌండ్ అనుకున్నా. ఇప్పుడే చైన్ స్ప్రే కొట్టినా, చైన్ సౌండ్ ఎందుకు వస్తుందని డౌట్ పడుతున్నా. రాగడు కరెక్టా ఉన్న వాళ్ళందరికీ ఇదో తిక్క. సారీ 23rd టోల్ గేట్ దర్భంగా. ఇంకొక 37 kilometers ఉంది. సో నాన్ స్టాప్ ఒక 100 kilometers అయితే నాన్ స్టాప్ కొట్టాలి. 37 దర్భంగా. ఫైన్. రైట్ నో టైం వచ్చేసి 11:42 అండ్ టైం 12:15 అవుతుంది. ఇంకా అసలు ఫాగ్ అయితే ఇంకా పోలేదు. మన హైదరాబాద్లో మార్నింగ్ 6-7 అయితే ఫాగ్ ఎట్లుంటుంది అట్లుంది ఫాగ్ అయితే ఇక్కడ. అసలు ఫాగ్ పోవట్లేదు. ఫ్రమ్ పొద్దున్న నుంచి చూస్తుంది ఇంతే ఫాగ్ ఉంది. వచ్చినా పోతే ఇంకెక్కువనే అవుతుంది ఫాగ్, కానీ తక్కువ అవ్వట్లేదు. పర్లేదు, నా బాడీ అలవాటు చేసుకుందో లేకపోతే వెదర్ టెంపరేచర్ తక్కువ ఉందో తెలియదు, కానీ ఈ పాస్ట్ 2 days కన్నా ఈరోజు కొంచెం పర్లేదు. మేబీ బాడీ సెట్ అయింది అనుకుంటా ఈ టెంపరేచర్స్కి. బీహార్ పోలీస్
ఇద్దరు బాబాయిలు లోపల కూర్చుంటున్నారు కదా ఆల్రెడీ. हाय, आपका नाम? मेरा नाम रुपेश। हाँ, क्या करता? मैं पढ़ाई करता। पढ़ाई करता? हमारा पढ़ाई कौन सा? टेंथ का। दोनों? हाँ। वाह, ठीक है। तो चलो ठीक है, हल्लू जाओ। हल्लू जाओ, चलो ठीक है, बाय। అది సేమ్ మన రామేశ్వరం బ్రిడ్జ్ ఉంటుంది కదా, అలానే ఉంది. ఆ రైల్వే ట్రాక్ కూడా అలానే అనిపిస్తుంది. మా దేడు దిమాగ్ కాదు, చూసినావు కదా కెమెరా ముందుకు ఆన్ అని ఉంది, మర్చిపోయినట్టున్నావు. చూసినావు అది ఎట్లుందో, వాడు ఎట్లా వచ్చిండో. ఇట్లా నేను ఒక 4-5 ఇంజన్స్ ఫేస్ చేస్తున్నాను. సప్పని లెఫ్ట్ తిప్పుతున్నాడు, నేనేమో 100 ఉంటా స్పీడ్. ఇదే ప్రాబ్లం బీహార్ వాళ్ళతో. నథింగ్ మోర్ దెన్ దట్. ఒక ఇండికేషన్ ఉండదు. ఒక చూస్తాడా అంటే ఆడు మిడర్లో కూడా చూడట్లేదు, తిరిగేప్పుడు చూస్తున్నాడు. అప్పుడు నన్ను చూస్తే ఆరం కొట్టినాక అప్పుడు చూసినాడు. దరిద్రుడు. చెయ్యి ఇందాక అసలు మినీ ట్రక్ కాదు, బొలెరోడ్ అయితే మరి మామూలు కాదు. సప్పుని రైట్ కొట్టినాడు. బండి నాకు కంట్రోల్ అవ్వలేదు. స్కిడ్ కొడితే ఈ నుంచి అర్ధ స్కిడ్ అయింది. 5 feet స్కిడ్ అయింది. 5 feet. టూ 2:30 అయింది అండ్ ఇంకా మార్నింగ్ 6 లానే ఉంది బీహార్. ఇప్పుడే కాదు, మార్నింగ్ నుంచి ఇంతే ఉంది వెదర్. మార్నింగ్ 7 o'clock నుంచి ఇప్పుడు 2:30 అవుతుంది. అప్పటిదాకా కూడా సేమ్ ఇంతే ఫాగ్, అదే ఫాగ్. సో డైవర్షన్ తీసుకొని సిలిగురికి ఇటు సైడ్ వెళ్ళాలి. 1:37 ఉంది ఇంకా సిలిగురి. हैदराबाद से आप इधर से ही? ये इतना ठंडी रहता पूरा दिन? हाँ, इधर तो बहुत ठंडी रहती पूरा दिन? बहुत दिन। मैं सुबह से फरवरी तक, हाँ फरवरी तक ऐसा ही रहेगा। फरवरी तक ऐसे हो रहा है। మళ్ళీ ఎప్పుడన్నా ఛాన్స్ దొరికితే మాత్రం కంపల్సరీ సిక్కిం సైడ్ రావాలి. డిసెంబర్లో ఇలా మంచులో రైడ్ చేయొచ్చు, చాలా బాగుంది. 4:30 అవుతుంది ఈవినింగ్, అయినా కూడా మార్నింగ్ 4:35 లాగా ఉంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇది ఒకటి. ఇది సిక్కిమా, డార్జిలింగ్ అని ఉంది అక్కడ. సీరియస్లీ డార్జిలింగ్? ఓహో, అందుకేనా వెదర్ ఎట్లుంది. డార్జిలింగ్ అని ఉంది ఆడ బోర్డ్స్, డార్జిలింగ్ ట్రాఫిక్ బోర్డ్ అని ఉంది ఆడ. వెస్ట్ బెంగాల్ ఆల్సో. ఓకే, డార్జిలింగ్ కూడా వెస్ట్ బెంగాల్కేనా? వెస్ట్ బెంగాల్ అయితే ఓకే. హెడ్ లైట్ చేసుకుంటే టైం ఎంత, ఒక 6:37 అయినట్టుంది కదా. అంత లేదు టైం, 5 కూడా అవ్వలేదు, ఇంకా 5 minutes ఉంది 5 అవ్వడానికే. సో 5 అనుకున్న 5 o'clock ఇక్కడ చీకటి అయిపోతుంది డార్జిలింగ్లో. వెస్ట్ బెంగాల్ క్లోజ్ టు సిలిగురి. సిలిగురికి ఇంకొక 30 kilometers ఉంది. అంటే నేను సిలిగురి వెళ్ళే వరకు చీకటి అయిపోతుంది. 5:30 అవుతుంది సిలిగురి వెళ్ళేసరికి, అప్పటివరకు చీకటి అయిపోతుంటుంది. नेपाल बॉर्डर इस तरफ है, कितना दूर रहेगा? थोड़ा दूर ही है. థ్యాంక్ యూ. బాగుంది కదా. రే ఇది కూడా పెట్టకు. అడగాలని అడగలేదు, అవసరం ఉంది కాబట్టి అడిగిన. థ్యాంక్ యూ ఇండియా అంటాడు ఎందుకు కొంప తీసి. థ్యాంక్ యూ వాట్ ఇస్ ఇట్ అగైనా? ఇందిరా థ్యాంక్ యూ ఇస్ ఇట్ అగైనా? ఒప్పుకుంటూ వెళ్ళిపోతున్నాయింది. వాట్ ఈస్ దిస్? उधर आईडी दिखाया तो अंदर जा सकता ना? ओके
बाइक्स किधर से, इधर से जाना? अच्छा ठीक है. నేపాల్లోకి వెళ్ళొచ్చంట. గుడ్ థింగ్. వెళ్ళేసి రావచ్చంట. బట్ మేబీ వాళ్ళు ఐడి ప్రూఫ్ అడుగుతారంట. दिखाई देता, 1 मिनट. ఆధార్ కార్డు చూపించలే. ఎక్స్క్యూజ్ మీ, పాన్ కార్డ్ నడవదా? అదే థ్యాంక్ యూ. Okay, officially entering into Nepal. ఏంది ఐడి కార్డ్ చూపించి వెళ్ళిపోవచ్చా బార్డర్లోకి వేరే కంట్రీకి? ఇంట్రెస్టింగ్. ఐడి చూపించి కంట్రీలోకి వెళ్ళిపోవచ్చా? పర్మిషన్స్ ఏం తీసుకోలేదు యాక్చువల్లీ నేను. గ్రేట్. అర్థం కాలే, समझा नहीं. ये भंसार बनाना है. ये गाड़ी का भंसार निकलने का रास्ता उधर से ही है. इंडियन गाड़ी का निकलने का रास्ता उधर से. अच्छा, उधर से जा सकता है ना? कुछ परमिशन है? नहीं उस वो आप पेपर देखेगा और आपको परमिशन लेना पड़ेगा. हाँ, आपका है कि नहीं गाड़ी का? आपका भंसार कराना पड़ेगा इधर. अच्छा. इधर राखिए, पार्किंग करिए. हाँ. पार्किंग करके अपना कागज पत्र लेके यहाँ भंसार ऑफिस में गए. हाँ हाँ. हम ऑफिस में गए, पार्किंग कह रहे भंसार लेके गए. कहाँ जाना है? नहीं, जस्ट देखने के लिए आया था और पीछे जाएंगे. हाँ. इंडिया को जाएंगे अभी. अब रिटर्न हो जाए. कैसा जाना? रिटर्न जाए तो रिटर्न हो तो उधर से. इंडिया. हाँ. ओके. ये गाड़ी आ रहा है. हाँ हाँ. నేను వెళ్ళిపోతామా? ఏంది ఇండియాకి వెళ్ళిపోవచ్చా? వాట్? सर बाइक इधर से नहीं जाता है. ओके. बाइक के लिए वो वाला ब्रिज है. नहीं, अभी इंडिया जाना है तो जस्ट आई केम फॉर सीइंग दिस. हाउ कैन आई रिटर्न टू बैक टू इंडिया? वो वाला ब्रिज, सेम ब्रिज आई नीड टू गो देयर. वो वाला ब्रिज दिख रहा है आपको? हाँ हाँ, कहाँ दिख रहा है? उधर से ही आया अभी. हाँ, वहीं से जाना है. रिटर्न भी वहीं से होगा. बाइक का परमिशन नहीं, या फिर 4 व्हीलर का परमिशन है. ओके. अभी इधर से कैसा जाना? यहाँ से घूम जाइए. अच्छा ओके. वन वे है, अपनी सेफ्टी से आराम से जाना. अच्छा ठीक है. Yeah, we got a sneak peek into the country. కొంచెం అలా వెళ్ళి కంట్రీలోకి వెళ్ళొచ్చాం బేసిక్గా. We crossed the border. చిమ్మ చీకటి అయిపోయింది. 5:50 అవుతుంది. అప్పటికే మొత్తం చీకటి అయిపోయింది. మనకి ఇంకొక 15 కిలోమీటర్స్ ఉందనుకుంటా సిలిగురి. సో సిలిగురి పోగానే ఏదైనా స్టే చూసి స్టే తీసుకొని వాళ్ళు ఎర్రీగా పడుకొని రేపు మార్నింగ్ మళ్ళీ 5కి అట్లా లేచి స్టార్ట్ అవ్వాలి. ఈసారి గట్టి కొట్టాలి రేపు. వీ నీడ్ టు గో లాంగ్ టుమారో.